ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/10/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరద్ ఋతువు, ఆశ్వజ మాసము, బహుళ పక్షము, అష్టమి, మధ్యాహ్నం 11:13 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 11:57 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 9:36 నుంచి 11:10 వరకు. తిరిగి ఈ రోజు రాత్రి అనగా తెల్లవారుజామున 5:37 అమృత గడియలు ప్రారంభమై సూర్యోదయం అనంతరం కూడా వ్యాప్తి ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:18 వరకు. తిరిగి రాత్రి 10:47 నుంచి 11:37 వరకు. వర్జము రాత్రి 7:59 నుంచి 9:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి మాతృ సౌఖ్యము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, పదోన్నతులు పొందుకునే అవకాశం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, గృహంను కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని పంచుకునే అవకాశం లేదా కోర్టు వివాదాల సమస్యపైనటువంటి అద్భుతమైన శుభయోగాలు. రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం. రుణపీడ పరిహారం బాగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం. సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా లాభదాయకమైన స్థితి. మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార, గృహ నిర్మాణ, ధనయోగ, ఐశ్వర్యాలు పొందుకునే శుభమేలు చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు, రాజకీయ నాయకులకి అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. తీర్థయాత్ర సేవన, రుణపీడ పరిహారము, రోగనాశనము, వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. భూలాభము, గృహయోగము, రుణ విమోచనము, కోర్టు వివాదాల సమసిపోవడం, మాతాపితుల సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, శుభకర సంతాన వార్తలు, వివాహ యోగ్యత పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన స్థితి. చాలా పట్టుదల, మంచి వ్యక్తిత్వము, ఆనంద యోగం, ఆరోగ్య లాభం, అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ధనయోగము,
కుటుంబ సౌఖ్యము, వ్యాపార లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనము, వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు, అనుకున్న చోటికి బదిలీలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభం, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, విద్యార్థి చక్కటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, ధనయోగము, ఐశ్వర్యము, రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ప్రేయసి పిల్లల సఖ్యత, భార్యాభర్తల జన్యోన్యత, అనుకూలవంతమైన శుభ సుఖయోగాల పరంపర పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 3 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పట్టుదల, కార్యజయము, ఆనందయోగము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి, అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభవంతమైన శుభయోగాలు, ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ఆనందయోగము, ధనయోగము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, విదేశాలు కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాల పరంపర, మంచి ఆనందకరమైన సంపదగా చెప్పబడుతోంది. వీరికి ఇదంతా చాలా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి సౌకర్యవంతమైన ప్రశాంతత పొందుకునేటువంటి శుభజీవనం చెప్పవచ్చు. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, అవివేకము, ఆవేశము, ఆందోళన, అనారోగ్యానికి, ప్రమాదానికి కారణమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా ఇబ్బంది. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. పనికి మాలినటువంటి ప్రసంగాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. కళాకారుల, క్రీడాకులకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా తీవ్ర అవమానాలు పొందుకుంటారు. వాహన వేగం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీల్ట్ బెల్ట్ లేని ప్రయాణం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తప్పుడు మార్గంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారం చేసేవారు, ఈ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నకిలీ వస్తువులు అమ్మేవాళ్ళు, మకిలీలు అందరూ కూడా పట్టుబడే అవకాశాలు కృష్ణ జన్మ స్థానంలో ఉండాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త. లంచం పుచ్చుకుంటే తప్పక మీరు జైలుకు వెళ్ళక తప్పదు, తస్మా జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. జన్మజాతకం వెంటనే చూయించుకోండి, చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. లేదా ఇబ్బందులు పడే అవకాశాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, స్నేహితుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల కూడా నష్టము, మానసికమైన వేదన కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సూచన కనబడుతోంది. లేనిపోని అభాండాల మీద పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు, ఈ బిల్డర్ వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు, లేనిపోని అవాంతరాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటుతనం వల్ల మీకు తీవ్ర నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే మంచి వాళ్ళు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. దాని విషయంలో జాగ్రత్త. నమ్మిన వాడు మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి.
విద్యార్థికి ఉద్యోగస్తులకి వ్యాపారంలో కానీ కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు తప్పకుండా లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, లలితా సహస్రనామ పారాయణం, ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇవ్వడం, అలాగే భగవద్గీత 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకుంటారు. ఈ రాశి వారికి 5 అంకెల దృష్టిలో చెప్పబడుతోంది. వీరికి మధ్యాహ్నం 11 గంటల నుంచి 12 గంటల 26 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, కుటుంబ సభ్యులతో, ఆస్తి పంపకాల విషయంలో సోదరుల మధ్య మంచి సుహృద్భావ వాతావరణం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలకవచ్చు. కొత్త వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రాజకీయ రంగంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగిత, వెండి వ్యాపారంలోను అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార ఉద్యోగ స్థితి మీకు అనుకూలంగా కనబడుతోంది. శత్రునాశనం, మిత్రలాభం, ఆస్తి పంపకాల లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అద్భుతం. సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. అనుకున్నటువంటి కార్యసాధన పొందుకునే శుభగడిలు చెప్పబడుతుంది. ఇదంతా చాలా మంచి ఆనందకరమైన సంపద చెప్పవచ్చు. వీరికి 1 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన శుపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, మాతృ సంబంధ వర్గీయ శుభవార్త వినడం, విదేశాల్లో ఉన్నతమైనటువంటి పదవి, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో ఉన్నత గృహ నిర్మాణ యోగ్యత పొందుకునే అవకాశం లేదా గృహప్రవేశం జరగవచ్చును. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆస్తి లాభాలు, ఆర్థిక లాభాలు, ఉద్యోగ లాభాలు, విద్యా పరిపూర్ణత, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి అనుకూలత, ఆర్థిక లాభాలు, ప్రశాంతత, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పుణ్య ఫలితం చాలా బాగా ఉంది. అదృష్టవంతమైనటువంటి శుభయోగాలు, అంటే అదృష్టం అంటే మీదే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, చికాకుల నుంచి బయటపడడం, ఆత్మస్థైర్యము, ఆస్తి పంపకాలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, కొత్త వ్యాపార ప్రారంభం, ఇలా మంచి పట్టుదలతో విజయాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం. మంచి వ్యక్తిత్వము, ధనయోగము, ఐశ్వర్యం, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి.
ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడే అవకాశం. మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా బెంచ్ మీదికి మారవచ్చును. జన్మ జాతకం వెంటనే చూపించండి, ఎందుకంటే ఈ లేనిపోయినటువంటి అసౌకర్యమైనటువంటి జీవనం కనబడుతోంది. దాని పరిహారం వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి వెంటనే మీరు జన్మ జాతకాన్ని చూపించండి, తగిన పరిహారాలు కూడా చేసుకోండి. ఎందుకంటే లక్షల్లో కోట్లలో నష్టం వచ్చే అవకాశం, భారీ నష్టం ఉంది. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే చేజేతుల ఆస్తి నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన సేవనం వల్ల ప్రాణహాని కలగవచ్చును. మళ్ళీ వెంటనే కింద కామెంట్ చేయకండి, నీ జాతకాలు చూడడానికి కోసం నువ్వు ఇలాంటివి చెప్తున్నావని కామెంట్ చేస్తే మర్యాదగా ఉండదు. ఇది సూచన, జాగ్రత్తగా ఉండండి. మందు కొట్టి బండి నడపొద్దు. పోలీసు వాళ్ళు అదే చెప్తారు, కోర్టు అదే చెప్తుంది, అమ్మ నాన్న అదే చెప్తారు, స్నేహితులు అదే చెప్తారు. నేను చెప్పడానికి పోయేది ఉంది అక్కడ. ఈ రోజు అష్టమ స్థానంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఇతరుల ప్రోద్బలం వల్ల, ఇతరులని చూడడం వల్ల మీరు తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం. ప్రేమ కలాపాలు ఎందుకు? చదివేది ఇంటర్మీడియట్, డిగ్రీ, దానికి ప్రేమ కలాపాలు, దాంట్లో ఎగ్జామ్స్ డుమ్మ కొట్టేసి మీరు ప్రేమ కలముని తేలడం. ఏ ఆడపిల్లలకి కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండే అవకాశం లేదా? తప్పుడు మార్గంలో వెళ్లే వాళ్ళకి సుమా మళ్ళీ వేలే అనుకోవద్దు మీరు. దానివల్ల ఏమవుతుంది? కుటుంబ సభ్యులు అమ్మ నాన్నని ప్రేమించేటువంటి స్థాయి మీకు లేదా? వాళ్ళకంటే గొప్పవాళ్ళ మీరు ప్రేమించే వ్యక్తులు? అది ఆడగాని మగగాని మాడగాని. సో దానికంటే గొప్పవాళ్ళ? ఆలోచించండి. సో పరువు భంగం కలిగే అవకాశం, మానసిక వేదన, చికాకు, అసలు ప్లానింగ్ అంతా పాడైపోవడం. చాలా మంచిగా చక్కగా వెళ్తున్నటువంటి ఒక జీవన ప్రయాణము ఒకళ్ళు చేసే తప్పిదం వల్ల అనేక కష్ట నష్టాలు ఉంటాయి. అది జీవన ప్రయాణాన్ని సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రతి ఒక్కళ్ళలో మానసిక వేదన గురవుతుంది. దానివల్ల ఏమవుతుంది? విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, కుటుంబ పతనం, ఇవన్నీ జరుగుతాయి ఒక్క వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి జాగ్రత్తగా ఉంటే జీవన ప్రయాణ సాఫల్యత బాగా ఉంటుంది. ప్రయత్నం చేయాలి. ఏదైనటువంటి వాటికి విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. లంచం పుచ్చుకోవడం వల్ల లంచంలో పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ జూదం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. జుగుప్సాగా ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి. ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. విదేశీయాన ప్రయాణం కాస్త ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు, అది ప్రమాదం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం. రైతన్నలు కూడా కష్టకాలం. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని చికాకులు, అవాంతరాలు ఇవన్నీ కనబడుతున్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ నాయకులకి నష్టంగా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపార ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం, అగౌరవం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం. ఎల్ఐసి, మెడికల్, గృహ మార్కెట్లకి టార్గెట్ రీచ్ అవ్వకపోవడం, మీకు కాస్త ముట్టికాయలు తప్పకపోవచ్చు మీ యొక్క డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా లక్ష్మి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడం, ఎవరికైనా బెల్లపు నూల ఉండలు ఉంటాయి కదా, నూల ఉండలు ఎవరికైనా కానుకగా ప్రసాదంగా ఇవ్వడం, అలాగే ఎవరికైనా సరే వీలైనంత వరకు వస్త్రదానం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 9:16 నుంచి 10:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనయోగము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము. బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం. గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ, లేదా ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల లాభము, సోదరుల వల్ల సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనయోగం ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాల బలంగా ఉన్నాయి. చాలా మంచి వ్యక్తిత్వము, ఆనంద యోగము, ఐశ్వర్యము, వాహన యోగము. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం. చాలా మంచి ప్రయోజనవంతమైన వృత్తి, ఉద్యోగాలు, లాభాలు. శుభవార్తలు వినడం, సంతాన యోగం, వివాహ యోగం,
రావాల్సినటువంటి ధనం రావడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపకాల్లో అనుకూలం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశీయానం, వాహన యోగం, డ్రైవర్లకి పెండ్లు కలిసి రావడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు చాలా మంచి పండగ వాతావరణంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి కూడా అనుకూలమైన శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, సెలాట్ లెవెల్ జూదం వల్ల ధనయోగం. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వ్యాపార భాగస్వామిత లాభాలు, నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. కళాకారుల, క్రీడల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ప్రభుత్వ ఉద్యోగము, అనుకున్న చోటికి ప్రయాణాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైన నిర్ణయాలు, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.